హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే మనం కంప్లీట్గా ఆప్షనల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అంటే ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలా అనే విషయంలో చాలామంది బిగినర్స్ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎలా చూస్ చేసుకోవాలన్నది ఒక క్లారిటీ ఉండదు. చాలామంది టాపర్ టాక్స్లోని చూసే ఉంటారు, యాక్చువల్లీ వాళ్ళు టాపర్ టాక్స్ చూసుంటారు, లేకపోతే ఎవరినన్నా అడిగేసే ఉంటారు. బట్ ఏదో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో మీకు అయితే ఇస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అనమాట. సో లైక్ చేయడం మర్చిపోద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడం అయితే అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? సో ఇక చెప్తున్నాం కదా, బిగినర్స్ అన్నాక చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఆప్షనల్కి వచ్చేసరికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి అయితే తెలుగు మీడియం వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఈ ఆప్షనల్కి సంబంధించి డిఫరెంట్ ఉంటాయి కదా సబ్జెక్ట్స్. అదే ఆంథ్రోపాలజీ అని కానీ, సోషియాలజీ అని కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, పిఎస్ఆర్ అని. సో ఈ వీటన్నిటికి ఆప్షనల్కి అయితే తెలుగులోని బుక్స్ దొరకడం అయితే చాలా కష్టం. నేను దీని గురించి కంప్లీట్ వీడియో తీమన్నా సరే వీడియో తీస్తాను. నిజంగా చెప్తున్నా, తెలుగులో ఇలాంటి ఈ సోషియాలజీ ఈ సబ్జెక్ట్ ఆప్షనల్స్కి వచ్చేసరికి తెలుగులో బుక్స్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఈవెన్ తెలుగులో ప్రిపేర్ అవుతున్న యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటి అని అంటే, సో మీరైతే ఖచ్చితంగా మీరు తెలుగు లిటరేచర్ ఆప్షనల్లే తీసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగునే చూస్ చేసుకోవాలి ఉంటుంది. ఆల్రెడీ లిటరేచర్ ఆప్షనల్ ఉంటుంది కదా. సో తెలుగులో ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించి ఆ బుక్స్ అనేవి మీరు తెలుసుకోండి, ఓకేనా? అంతేగాని సోషియాలజీలోని తెలుగు మెటీరియల్స్ దొరుకుతాయా, లేకపోతే ఆంథ్రోపాలజీలో దొరుకుతాయా తెలుగు మెటీరియల్స్ అంటే మాత్రం ఉన్నదే చెప్తున్నా, దొరికినా అవి సరిపోవు. ఆప్షనల్లో ఏంటంటే కొంచెం స్కోరింగ్ సబ్జెక్టు, రిస్క్ చేయొద్దు. మీరు తెలుగులో ప్రిపేర్ అవుతున్నారంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అయితే తీసుకోండి. ఇదే నేను చెప్పేదైతే. ఎవరో ఏదో చెప్పారని అంటే అది మీ ఇష్టం. బట్ నేను చెప్పేదైతే ఫేస్ టు ఫేస్ చెప్తున్నా, రియాలిటీ చెప్తున్నా. నమ్మితే నమ్మని, లేదంటే లేదు. ఇది తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి. సో ఇంక ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షనల్లో హై స్కోర్ వచ్చే ఆప్షనల్ ఏంటి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు ఫస్ట్ వచ్చేసరికి అయితే ఫస్ట్ ఆప్షనల్ స్కోరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎక్కువ స్కోర్ వస్తుంది అని చెప్పేసి. సో నేను మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి సంవత్సరం మీరు గమనించుంటే టాపర్స్ మార్క్ షీట్స్ రిలీజ్ చేస్తారు కదా. సో అలాగే మార్క్ షీట్ రిలీజ్ చేస్తారు, అలాగే అనాలిసిస్ కూడా చెప్తారు. ఈ పలానా సబ్జెక్ట్ అనేది కొంచెం హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ఇయర్ అని చెప్పేసి. బట్ ఒకటి చెప్తున్నా చూడండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సార్, ఏ సబ్జెక్ట్ అని కాదు, ప్రతి సంవత్సరం ఒకే సబ్జెక్ట్ ఒకే హైయెస్ట్ మార్క్స్ అయితే రావు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో అంతెందుకు, ఎప్పుడు లేనట్టు మ్యాథ్స్ ఆప్షనల్ 2023 వచ్చేసరికి అయితే మ్యాథ్స్ ఆప్షనల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్కువ మంది మ్యాథ్స్ ఆప్షనల్ చూస్ చేసుకొని యూపీఎస్సీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చెప్పలేం ఏ సబ్జెక్ట్ అనేది క్లిక్ అవుతుంది అనేది అయితే మనం చెప్పలేం. ఈవెన్ ఆంథ్రోపాలజీకి వచ్చేసరికి అయితే చాలా తగ్గింది. అదే చెప్తున్నాం కదా, ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉంటుంది అని అయితే మనం ఆప్షనల్ పేపర్కి వచ్చేసరికి అయితే చెప్పలేము. ఈ ఆప్షనల్ పేపర్ అనేది హై స్కోర్ వస్తుంది అని అయితే ఇది పర్టికులర్గా అదే ఏమంటారంటే ఈ సబ్జెక్ట్ అనేది చెప్పండి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. బట్ మ్యాక్సిమం స్కోర్ అయితే 300 స్కోర్, లేకపోతే 250 నుంచి 300 స్కోర్ అంటే వచ్చే సబ్జెక్ట్స్ అయితే అలా చెప్పచ్చు. ఇది పర్టికులర్ సబ్జెక్టులోనే నీకు 350 వచ్చేస్తాయి అని చెప్పడం అయితే కష్టం. కానీ 250 to 300 ఈ సబ్జెక్ట్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తాయి అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలామంది ఎవ్రీ ఇయర్ ఇలాగే అవుతుంది అనమాట. అంటే 250 నుంచి 300కి వచ్చే ఆప్షనల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ బేస్ మీద సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఈ ఇయర్ ఆప్షనల్ అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఒకవేళ నాకు అంత ఐడియా లేదు, బట్ 2023కి వచ్చేసరికి అయితే మ్యాథ్స్ ఆప్షనల్లే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్కి అంత ఇది ఉంది, నేను మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకుంటా, అలా తీసుకోవద్దు. అలా తీసుకున్నారంటే మీరు రిస్క్లో పడతారు. మీరు ఎప్పుడు చూస్ చేసుకోవాల్సింది ఆప్షనల్లీ ఎక్కువ స్కోరు ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం స్కోర్ చూసుకోండి. అంటే ఏ మధ్యలో వస్తున్నాయి అనేది అయితే చూసుకోండి. అంతేగాని ఆ ఇయర్ ఆ పర్టికులర్ సబ్జెక్టు హైయెస్ట్లో ఉంది అని అది చూస్ చేసుకుంటున్నానంటే మీరు అడ్డంగా దొరికిపోతారు. ఇంకంతే, మరి టైం వేస్ట్ అయిపోయినట్టే, టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా మెయిన్ టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం.
మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎలా ఆప్షనల్ అనేది చూస్ చేసుకోవాలి, ఎలా ఎంచుకోవాలి ఆప్షనల్, మరి ఎలాగా ఒక పర్టికులర్గా ఒక ఇయర్లో ఒక ఆప్షనల్ హైలైట్ అయిందంటే అది తీసుకోవద్దని చెప్తున్నాం. బట్ ఎలా ప్రిపేర్ అది ఎలా ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అన్నది మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఆప్షనల్ ఎప్పుడన్నా చూస్ చేసుకునేటప్పుడు 1 month టైం ఇప్పుడు ఈ రోజు నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానంటే ఈ రోజు నుంచే ఆప్షనల్ మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ చెప్తున్న ఆప్షనల్ వచ్చేసరికి మీరు టైం తీసుకోండి. మీరు ఎంత టైం కావాలంటే అంత టైం అయితే తీసుకోండి. ఆప్షనల్ వచ్చేసరికి 1 week 2 weeks 3 weeks 1 month 2 months అంతకు మించి ఎక్స్టెండ్ అవ్వకూడదు. మ్యాక్సిమం 1 or 2 monthsలోని మీరు ఆప్షనల్ తీసుకోండి. వెంటనే తీసుకోవద్దు. వెంటనే తీసుకున్నాము అని అంటే మన డిసిజన్స్ వెంటనే ఎప్పుడు తీసుకోకూడదు. ఆలోచించి ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాంటిది మీరు ఆప్షనల్ వచ్చేసరికి అయితే 1 month టైం తీసుకుంటారా తీసుకోండి, బట్ ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలి అలాగా అని అంటారా? సో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మీరు పర్టికులర్గా కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే అనుకుంటూ ఉంటారు. మీరనే కాదు ఎవరైనా అనుకుంటూ ఉంటారు. అనుకోలేదు అని అయితే అనకండి. ఎందుకంటే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్స్ నేను ఆప్షనల్ కింద తీసుకోవాలనుకున్నా, బట్ ఈ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ జాగ్రఫీ, లేకపోతే హిస్టరీ, లేకపోతే హిస్టరీ, జాగ్రఫీ అయిపోయింది కదా, తెలుగు లిటరేచర్, లేకపోతే మ్యాథమెటిక్స్. సో ఇవి ఇలా అనుకుంటారు. వీటిలో ఏంటంటే ఒక మ్యాక్సిమం ఫైవ్ ఆప్షనల్స్ అనుకుంటారు. 5 ఆప్షనల్స్లో ఏది తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తారు. ఇక్కడికి వచ్చి స్ట్రక్ అవుతారు. మిగతావన్నీ ఎలిమినేట్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చి స్ట్రక్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఎలాగే ప్రతి ఒక్కరు ఎలాగ ఆలోచిస్తారు, ఇలాగ ఆలోచించరు అని అయితే అన్నాం. ఇక్కడికి వచ్చాక స్ట్రక్ అవుతారు. సో నేను ఇక్కడే చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పర్టికులర్గా ఒక 5 ఆప్షనల్స్ అనుకుని ఉంటారు కదా, లేకపోతే 3 ఆప్షనల్స్ 2 ఆప్షనల్స్ అంటే మీకు అక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. సో అక్కడ విషయం చెప్తున్నాను. మీరు 1 month గ్యాప్ తీసుకున్నా, 2 months టైం తీసుకున్నా సరే కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, అలాగే సిలబస్ చూడండి. ప్రతి దేనికి ఆంథ్రోపాలజీ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా, సోషియాలజీ కన్ఫ్యూజన్లో ఉన్నారా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, లేకపోతే పొలిటికల్ సైన్సా, లేకపోతే మ్యాథమెటిక్సా, జాగ్రఫీయా, హిస్టరీయా, ఏదైనా సరే 1 or 2 months టైం తీసుకొని చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, సిలబస్ చూడండి, మెయిన్ సిలబస్ చూడండి. ఓకే, ఈ సిలబస్ నాకు కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఓకే నాకు ఈ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అనేది కనెక్ట్ అవుతుంది, లేకపోతే సోషియాలజీ నాకు నా ఆప్షనల్ అయితే సోషియాలజీ నేనైతే ఇలాగే చూస్ చేసుకున్నాను కాబట్టి చెప్తాను. సో ఓకే ఈ సిలబస్ అనేది నాకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే చెప్తున్నాను కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడమని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ రెండు పక్కన పెట్టుకొని చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అన్నీ చూస్తారు, అన్ని సబ్జెక్ట్స్ చూడాలి, ఒక సబ్జెక్ట్ అని చెప్పడంలో మీకు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఏదైతే పిక్ చేసుకోవాలనుకునే కన్ఫ్యూజన్లో ఉన్నారో, అప్పుడు మీరు 4 ఆప్షనల్స్ మీరు పక్కన పెట్టుకున్నారంటే ఆ 4 ఆప్షనల్కి సంబంధించిన ప్రతిదీ చూడండి. సిలబస్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి, సిలబస్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇలా చూసారంటూ మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మ్యాక్సిమం ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఇంకా ఇలా కూడా మీకు ఐడియా రావట్లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ని చూసినా సరే మీకు ఐడియా రావట్లేదు అని అనుకుంటే మీరు 2 months టైం తీసుకోండి. ఈ 2 monthsలో మీరు జిఎస్ సబ్జెక్ట్స్కి సంబంధించి చదువుతారు. మ్యాక్సిమం పాలిటీ గురించి చదువుతారు, ఎకనామిక్స్ గురించి. 2 months టైం కదా. సో మీకు ఒక ఐడియా ఉంటుంది, సబ్జెక్ట్ మీద ఒక చిన్న ఐడియా ఉంటుంది అనమాట. అంటే హిస్టరీ మీద కానీ, పాలిటీ మీద కానీ, లేకపోతే దేని మీద జిఎస్ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఐడియా ఉంటుంది. సో ఆ కొంచెం ఐడియాతో అప్పుడు ఆప్షనల్కి వెళ్ళండి. నేనేదో ఇప్పుడు ఈ రోజు నుంచి మనం పట్టుకున్నామంటే ఈ రోజు నుంచే ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలని అయితే నేనైతే చెప్పను. అలా జరగదు కూడా. అలా జరిగింది అని అంటే క్విక్ డిసిషన్స్ తీసుకోవడం వల్లే జరుగుతాయి. సో అలా కాకుండా మీరు ముందు నుంచి జిఎస్ది ప్రిపేర్ అవుతారు కదా, జనరల్ స్టడీకి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ అవుతారు కదా. మీకు ఇన్ కేస్ చెప్తున్నా, ఎప్పుడంటే మీకు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ చూసినా అర్థం కాకపోతే, అప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటే, సో మీ జిఎస్ చదవండి. మీ ఫోకస్ మొత్తం జిఎస్ మీద పెట్టండి. జిఎస్ మీద పెట్టిన తర్వాత ఫస్ట్ రివిజన్ అయిపోతుంది కదా, ఆ జిఎస్కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి అన్నింటికి చెప్తున్నా, ఓన్లీ జిఎస్ 1 జిఎస్ 2 అని చెప్పట్లా అనుకుంటూ ఒక ఫస్ట్ రివిజన్ అయిపోతుంది కదా. ఫస్ట్ రివిజన్ అయిపోయిన తర్వాత అవి చూడండి. లేకపోతే ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, ఎన్సీఆర్టీస్ అన్నీ చదువుతాం కదా, ఎన్సీఆర్టీస్ కంప్లీట్ ఫస్ట్ రివిజన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆప్షన్కి సంబంధించి మీరు ఏవేవైతే అనుకున్నారో, కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఒక 4 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆప్షనల్కి సంబంధించి, వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి అండ్ సిలబస్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, సిలబస్ చూడండి. ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం కాదని అయితే కాదు, అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లోనే ఉండే కాన్సెప్ట్ని ఎంతో కొంత మీరు అర్థం చేసుకున్నారు కదా. సో మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతో కొంత రిలేటెడ్ అవుతుంది. ఓకే నాకు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది,
లేకపోతే ఇది ఓకే నాకు ఈ సబ్జెక్ట్ ఓకే అనిపించింది అది మాత్రమే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు తీసుకున్న దానికి బుక్ లిస్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అవైలబుల్గా ఉంటున్నాయా లేదా మార్కెట్లో అనేది అయితే ఖచ్చితంగా చూడాల్సింది. మీకు మాత్రం చెప్తున్నా, బుక్ లిస్ట్ లేని ఆప్షనల్ తీసుకున్నారు అని అంటే టైం వేస్టే. ఫస్ట్ ఆ సోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా అన్నది అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆప్షనల్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ చూడండి, వాటికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి చూడమని చెప్పట్లేదు. మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు, 4 to 5 ఆప్షన్స్ పెట్టుకుంటారు, వాటిలో చూస్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ పడతారు. సో అలాంటప్పుడు 4 to 5 సబ్జెక్ట్స్ సంబంధించి మీరు ఆప్షనల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి అండ్ సిలబస్ కూడా చూడండి. అప్పుడు చూడండి, చూసేసి మళ్ళీ 5 ఆప్షన్స్లోని 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే చెప్తున్నా, మ్యాక్సిమం చెప్తున్నా, ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఒక 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే డైరెక్ట్గా ఒక ఆప్షన్ నాకు ఇది బాగా అనిపించింది, ఈ క్వశ్చన్స్ బాగా అనిపించాయి, ఈ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అండ్ ఈ క్వశ్చన్స్ కూడా కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి, నాకు అర్థమవుతుంది అని అనుకున్న ఆప్షన్ చూస్ చేసుకుంటారు కదా. సో చూస్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఆ సంబంధించిన బుక్ సోర్సెస్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయా, మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయా, అది మాత్రం అయితే చక్కగా చూసుకోండి. అదైతే ఖచ్చితంగా చూడాల్సింది. మీరు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్కి మీకు బుక్ సోర్సెస్ లేవనుకోండి, లేకపోతే ఆన్లైన్స్లోని ఏమైనా క్లాసెస్ సోర్సెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ సోర్సెస్ అసలు లేవనుకోండి, ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు అవైలబుల్గా లేవనుకోండి, అప్పుడు ఎంత కష్టం అవుతుంది. మీరు ఆ సోర్సెస్ అన్ని దగ్గర పెట్టుకొని అవి కరెక్టో కాదో తెలియదు, మళ్ళీ చాలా 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 కష్టపడాల్సి వస్తుంది, చాలా కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆప్షనల్ చూస్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ఆప్షనల్ సంబంధించి బుక్ సోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఇంకో మెయిన్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఖచ్చితంగా చూడాలి. సో ఇలాగో ఆప్షనల్ అని చూస్ చేసుకోవాలి. ఎవరైనా ఇలా చెప్పారో లేదా అన్నది నాకు తెలియదు, బట్ నేనైతే ఇలాగే చెప్తున్నాను, ఉన్న రియాలిటీ ఇది. మెయిన్గా చెప్తున్నా, నా ఫేవరెట్ టాపరు ఈ ఇయర్ ఈ ఆప్షనల్ తీసుకున్నాడు, నేను ఈ ఆప్షనల్ తీసుకోవాలి, ఈ టాపర్కి ఇన్ని మార్క్స్ వచ్చే ఆప్షనల్లో ఈ ఆప్షనల్ బాగుందేమో, నేను ఈ ఆప్షనల్ తీసుకోవాలి, లేకపోతే ఈ పలానా టాపర్ ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్ వచ్చింది, అందుకే ఈ ఆప్షనల్ వల్ల వచ్చిందేమో, నేను ఈ ఆప్షనల్ తీసుకోవాలి. ఆ చెత్త అనాలిసిస్ చేసుకోవద్దు అండ్ ఆ చెత్త అస్సలు వద్దు, ఆ చెత్తది నేనైతే చెత్తనే అంట. అలా అయితే మీరు ప్రిపేర్ అవ్వద్దు ఆప్షనల్. అలా ప్రిపేర్ అయ్యారంటే మీరు కరెక్ట్గా సామెతలు రావట్లా. సో అలాగైతే మాత్రం ప్రిపేర్ అవ్వకండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? మీరు ఆప్షనల్ అలా చూస్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ చెప్పాను. సో అలా చూస్ చేసుకోండి, బుక్ సోర్సెస్ ఉన్నాయో లేవో చూసుకోండి, అలాగే ఆన్లైన్లో సోర్సెస్ ఉన్నాయో లేవో చూసుకోండి, ఆప్షనల్ పిక్ చేసుకోండి. అంతేగాని టాపర్స్ వీడియోస్ చూసో, లేకపోతే నా ఫ్రెండ్ ఆప్షనల్ తీసుకున్నాడనో, లేకపోతే నా ముందున్నోడు ఈ ఆప్షనల్ తీసుకున్నాడో, అనుకున్నాడు ఆ ఆప్షనల్ తీసుకున్నాడనో, లేకపోతే ఇంకొక ఆప్షనల్ తీసుకున్నాడనో, ఆ విధంగా అయితే మాత్రం ఆప్షనల్ తీసుకున్నారా, మెయిన్గా చెప్తాను, పక్కగా ఈ మాట అయితే మీకు గుర్తొస్తుంది, టైం వేస్ట్ చేశారన్న రిగ్రెట్ మీ దాంట్లోనైతే ఉండిపోద్ది, మీ జీవితంలో ఉండిపోతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. పక్కన చూసి తీసుకోవద్దు. ఆడ టాపర్ అయినా సరే, ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయినా సరే పక్కన చూసి తీసుకోవద్దు. చెప్తున్నాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ అండ్ బుక్ సోర్సెస్, ఈ 3 అవైలబుల్గా ఉన్నాయా లేవా చూసుకొని అవన్నీ పర్టికులర్గా ఉంచుకొని అప్పుడు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అని అన్న దాని బేస్ మీదే మీరు ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. అంతేగాని పక్కోడు ఇంట్రెస్ట్ని చూస్ చేసి ఆప్షనల్ తీసుకుందాము అని అనుకుంటే మాత్రం మీ కర్మ. ఎందుకనంటే అది వాటికి ఇంట్రెస్ట్ ఉంది, మందికి తీసుకున్నారు, ఆ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ చదివాడు, ఎక్కువ ఆన్సర్ రైటింగ్ రాశారు, బాగా ఆలోచించాడు, ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. అదే ఇంట్రెస్ట్ నీకు ఉండాలి కదా. అక్కడ నీకు ఇంట్రెస్ట్ లేకుండా పక్కోడి ఇంట్రెస్ట్ని చూస్ చేసుకొని నీకు ఇంట్రెస్ట్ లేకుండా చదివితే అది నువ్వు 100% ఇవ్వగలవా? ఇవ్వలేరు. చాలామంది ఎవరే చేస్తున్నారు, చాలామంది వాడెవడో తీసుకున్నాడని, వీడెవడో తీసుకున్నాడనో, ఎదుటోడు ఎవడో తీసుకున్నాడని, టాపర్ ఎవడో తీసుకున్నాడని అయితే ఆప్షన్ తీసుకుంటున్నారు. సో అలా తీసుకున్నారు అని అంటే మీరైతే మాత్రం టైం వేస్ట్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అవుతారు. సో ఆప్షనల్ అనేది అలా ఎప్పుడూ చూస్ చేసుకోకూడదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి అండ్ ఆ సిలబస్ చూసుకోవాలి, ఆ సోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేవన్నా చూస్ చేసుకోవాలి. అప్పుడు ఆప్షనల్ ఫిక్స్ అవ్వాలి. అంతేగాని పక్కని చూసుకొని పక్కోడి మీద డిపెండ్ అంటే ఓన్లీ బుక్ సోర్సెస్ మీకు ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నారనుకో, బుక్ లిస్ట్ అయితే మాత్రం ఆ టాపర్స్ చెప్పిన బుక్ లిస్ట్ అయితే అలా ఫాలో అవ్వండి. అంతేగాని ఆ ఆప్షనల్ వల్లే అతను టాపర్ అయ్యాడు, ఆప్షనల్ వల్లే యూపీఎస్సీ క్రాక్ చేశాడు అనేసి ఆప్షనల్ తీసుకుంటే మళ్ళీ చెప్తున్నా, టైం వేస్ట్ చేస్తారు మీరు మాత్రం. నేనైతే కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఈవెన్ 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కూడా చూశాను, ఫ్లక్చుయేట్ అవుతున్నారు ఆప్షన్కి వచ్చేసరికి. నేను ఒక 1 year బ్యాక్ ఒక సీనియర్ ఆస్పిరెంట్ నా లైబ్రరీలో చూశాను.
ఫస్ట్ వచ్చేసరికి అయితే అంతకంటే ముందు 1 year ముందు అయితే ఇంకొక సీనియర్ ఆస్పిరెంట్ చూసాను. అప్పటి వరకు అయితే తెలుగు లిటరేచర్ పట్టుకున్నారు ఆప్షనల్ కింద. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ నుంచి మ్యాథమెటిక్స్కి వచ్చేసారు. మళ్ళీ రీసెంట్గానే మెసేజ్ చేశాను ఆ సీనియర్ ఆస్పిరెంట్కి, ఎన్నో 1 year బ్యాక్ అయిపోతుంది మెసేజ్ చేసి, మళ్ళీ రీసెంట్గా చేశాను. ఫ్లక్చువేట్ అయ్యావా లేకపోతే అదే ఆప్షన్ మీద ఉన్నావా బ్రో అనేసి అయితే మెసేజ్ చేశాను టెలిగ్రామ్లో. అయితే లేదు బ్రో మళ్ళీ తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి వచ్చేసాను అన్నాను. అలా చేస్తే టైం వేస్ట్ తప్ప దేని మీద 100% ఎఫర్ట్ ఇవ్వలేవు. సో ఒక దాని మీద ఫిక్స్ అయిపోయి ఉండాలి. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, ఇది బాగాలేదు అది బాగాలేదు అవన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసుకుని ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. కానీ ఆప్షనల్ చూస్ చేసుకున్న తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆప్షనల్ చేంజ్ చేసుకుంటానంటే మాత్రం టైం వేస్టే మిగులుతుంది. సో ఆప్షనల్ చేంజ్ చేసుకోవడంలో, ఆప్షనల్ చూస్ చేసుకోవడంలో మాత్రం ఈ మిస్టేక్ అయితే చెయ్యరని అనుకుంటున్నాను. సో ఆప్షనల్ని ఈ పర్టికులర్ వేలో చూస్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదవగలరు కదా. సో ఆ ఇంట్రెస్ట్ బేస్ మీద, ఆన్సర్ రైటింగ్ బేస్ మీద మీరు ఎంత ప్రిపేర్ అయ్యారన్న దాని మీద అయితే ఆప్షనల్లో మీరు స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేను ఇదేదో ఊరికే చెప్పడం లేదు, ఎవరో నాకు చెప్పింది మీకు చెప్పడం లేదు, నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. నేను ఆల్రెడీ చూశాను, చాలామంది చెప్తున్నాను కదా, ఒక ఆస్పిరెంట్ చూశాను. ఈవెన్ లైబ్రరీలో కలిసిన సీనియర్ ఆస్పిరెంట్ అయితే ఫస్ట్ వచ్చేసరికి అయితే తెలుగు ఆప్షనల్ తీసుకున్నారంట, నెక్స్ట్ వచ్చేసరికి అయితే హిస్టరీ ఆప్షనల్కి షిఫ్ట్ అయిపోయారు. ఓకే, హిస్టరీ ఆప్షనల్ అలా ఉండిపోతే పర్వాలేదు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి చేంజ్ అయిపోతే తర్వాత మన కాంటాక్ట్ వెళ్ళలేదండి. అప్పుడు అడిగాను అనమాట 1 year బ్యాక్. సో తెలుగు నుంచి హిస్టరీకి వెళ్ళి అదేదో ముందే నువ్వు పర్టికులర్గా ఇవన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసుకుని ఆప్షనల్ చూస్ చేసుకున్నావు అనుకోండి, ఇలా ప్రతి సంవత్సరానికి ఆప్షనల్ని చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు కదా. సో ఫస్ట్ అయితే మీరు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే ఆ సబ్జెక్టు సిలబస్ ఎంత ఉంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, అలాగే బుక్ సోర్సెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నాను కదా. 1 month టైం పడుతుందా, 2 months టైం పడుతుందో పట్టునుకోండి, బట్ కరెక్ట్ ఆప్షనల్ అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆప్షనల్లోనే ఎక్కువ స్కోర్ అనేది మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ ఆప్షనల్ తీసుకుంటే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాను, మీకు ఈ ఆప్షనల్ తీసుకుంటే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తుంది నేనైతే అలాంటి చెత్త మాట్లాడను, గొల్లు మాట్లాడను. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆప్షనల్ తీసుకోండి, మీ ఇంట్రెస్ట్ని బట్టే ఆప్షనల్లోని బుక్ సోర్సెస్ ఉన్నాయో లేవో చూసుకోండి. మీ ఇంట్రెస్ట్ సిలబస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వేసి చూపించి మీకు అర్థమవుతుంది, మీకు ఇది పర్టికులర్గా ఈ ఆప్షనల్ నాకు బాగా అనిపించింది అని అనుకుంటేనే ఆప్షనల్ చూస్ చేసుకోండి. లేదు అని అనుకుంటే మాత్రం నేను ఆడు చెప్పాడని వింటాను, ఈడు చెప్పాడు వింటాను, లేకపోతే ఈడు చెప్పాడని చెప్పేసి ఈ ఆప్షనల్ తీసుకుంటాను అని అనుకుంటే మాత్రం మీ కర్మ, ఇంకేం చెప్పలేను. ఈ వీడియో వచ్చేసరికి తింటే నాకు తెలిసి మీకు ఆప్షనల్ మీద ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా, ఎలా ఆప్షనల్ చూస్ చేసుకోవాలని. మళ్ళీ గుచ్చి చెప్తున్నా, పర్వాలేదు 1 month టైం పట్టినా 2 months టైం పట్టినా కరెక్ట్గా ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది, ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకోగలం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు, సిలబస్ చూసినప్పుడు, బుక్స్ చూసినప్పుడు, ఇవన్నీ అవైలబుల్గా ఉంటేనే మన ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనం ఆలోచించుకున్నప్పుడు ఇలాగే అప్పుడే తెలుస్తుంది. మీకు అప్పటికి తెలియట్లేదు అంటే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ విధంగా అయితే చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ అండ్ బుక్స్ చూస్తారంటే ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ చదివిన్నారు కాబట్టి ఎంత కొంత ఈ ఆప్షనల్గా వచ్చేసరికి అయితే రిలేట్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రావచ్చు అనమాట, పలానా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అయితే ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ అండ్ బుక్ సోర్సెస్, అదే ఆన్లైన్ సోర్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెస్ట్ సిరీస్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఇలాగనమాట. సో ఇది అనమాట నేను చెప్పాలనుకున్నది ఆప్షనల్కి సంబంధించి. నాకు తెలిసినంతవరకే మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, టాపర్స్ చెప్పారనో, ఈ టాపర్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయనో, లేకపోతే నా ముందున్నాడు ఏ ఆప్షనల్ చదువుతున్నాడనో, అలా పక్కోడు ఇంట్రెస్ట్ని మన ఇంట్రెస్ట్ అన్నట్టు మానుకోండి. అది ఓకేనా? మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఆ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి. ఓకేనా? పక్కోడు వదిలేయండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఓకేనా? నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ ఆప్షనల్ తీసుకుంటే హైయెస్ట్ వస్తాయని అయితే చెప్పను. ఎందుకనంటే ఆ ఆప్షనల్కి ఆ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయంటే వాడికి అది ఇంట్రెస్ట్ ఏమో, బాగా ప్రాక్టీస్ చేసాడేమో, ఇంట్రెస్ట్ మీద ఆన్సర్ రైటింగ్ బాగా రాస్తాడేమో, నాలెడ్జ్ ఎక్కువ సంపాదించాడేమో, అందుకే ఆ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. నువ్వు కూడా ఆ ఇంట్రెస్ట్, ఆ హార్డ్ వర్క్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, నువ్వు కూడా అంత మోర్ నాలెడ్జ్ సంపాదించి నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద, నీ ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్ మీద నువ్వు ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, చిరాకు పడిన బలం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్,
బుక్ సోర్సెస్. అంటే బుక్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే బుక్స్ చాలా ఆప్షనల్స్కి అవైలబుల్గా ఉండవు. సో బుక్స్ ఇంకా మీకు అవైలబుల్గా కోచింగ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటే కోచింగ్ క్లాసెస్ అవి బాగున్నాయో లేదా అది. సో ఈ ఫ్యాక్టర్స్ అయితే చూస్ చేసుకొని ఆప్షనల్ అయితే చూస్ చేసుకోండి. లేదు ఇంతకు మించి మేము వేరేగా వెళ్తాము అనుకుంటే మీ కర్మ. ఇంకా నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే రియాలిటీ. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలి ఆప్షనల్ గురించి? ఇంకా ఆప్షనల్ పేపర్ గురించి అయితే వీడియో తీస్తాను. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి దాని గురించి అయితే వేరే తీస్తాను. దీనిలో ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అండ్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? ఇదన్నమాట ఈ వీడియో వచ్చేసరికి అయితే. ఇంక చెప్పడానికి ఏం లేదు. నాకు తెలిసి అయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నా. యూజ్ అయితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది. లైక్ చేస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళు కూడా మీకు తెలిసిందంటే ఇంకా చాలామంది కూడా తెలుసుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా చెప్పడానికి ఏం లేదు. అంటే బాయ్, టేక్ కేర్. కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. బాగా చదువుకోండి. బాయ్, టేక్ కేర్.